మల్కాజిగిరిలో జెడ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తొలగించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా చలివేంద్రాన్ని తొలగించారని బీఆర్ఎస్ నేత జగదీష్ గౌడ్ మండిపడ్డారు. మల్కాజిగిరి సర్కిల్ డీసీ కాంగ్రెస్ నేతలు తొత్తుగా మారాడని జగదీష్ గౌడ్ ఆరోపించారు. ఇలాంటి చిల్లర రాజకీయం మానుకోవాలని హితవు పలికారు. మల్కాజిగిరి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజు గారు దౌర్జన్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశంతో దౌర్జన్యంగా దాన్ని రాత్రి తొలగించడం జరిగింది. చలివేంద్రాన్ని తొలగించడం జరిగింది. ఇదెక్కడనే మాకు కూడా అర్థమవుతలేదు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రము మొదటిగా మేము ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఈ యొక్క వేసవికాలం అని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేసిరట. ఈయన నాకు గత 1.5 డే కింద ఫోన్ చేశాడు డీసీ గారు, సార్ అది మన ఇందిరాగాంధీ విగ్రహానికి అడ్డంగా ఉన్నది, కొద్దిగా పక్కకు జరపండి అంటే నేను కూడా అతనికి హామీ ఇచ్చాను. మేము ఎవరికే ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కట్టలేదు, కేవలం ప్రజల కోసమే ఇక్కడ చలివేంద్రం. అయినా మీరు చెప్పారు కాబట్టి నాకు ఒక 1.5 డే 2 డేస్ టైం ఇవ్వండి, నేను దాన్ని పక్కకు జరుపుతాను చెప్పడం కూడా జరిగింది. నిన్న కాల్ చేయడం, మొన్న కాల్ చేయడం, నిన్న రాత్రి వచ్చి తీయడం అంటే ఇది ఏంటి? అరే ఆయన నిజంగానే అన్నాడు కదా జరపగల, మళ్ళీ అలా చలివేంద్రం ఆన్నే ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయడం ఏంటిది, ఆయన చలివేంద్రాన్ని తీపియడం ఏంటిది? అంటే ఈ యొక్క డీసీ గారు కాంగ్రెస్ వాళ్ళకి తొత్తుగా పనిచేస్తూ ఉన్నాడా? అంటే డిప్యూటీ కమిషనర్ అంటే ప్రజల కోసం కాదా, కాంగ్రెస్ వాళ్ళకేనా?